ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము 10వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు ఎంతో కృపగలిగిన దేవుడు. ఆయన కునుకక నిద్రపోక మనల్ని కాపాడుచున్నారు కాబట్టే ఇంకా మనం సజీవుల లెక్కలో ఉన్నాము. ఎవరైతే దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి ప్రాణాలను ఆయన ఎల్లప్పుడూ ఏ విపత్కర పరిస్థితి అయినా సరే కాపాడుచూనే ఉంటారు. ఆనాడు యోసేపును తన అన్నలే గోతిలో పడవేసి చంపాలనుకున్నప్పుడు దేవుడు యోసేపు ప్రాణాన్ని వారు తీయకుండా కాపాడారు, కీడును మేలుగా మార్చారు. యోబును సాతాను అన్ని విధాలా బాధించినా ప్రాణాన్ని మాత్రం దేవుడు ముట్టకుండా కంచెవేసి కాపాడారు. తరువాత యోబును రెట్టింపు ఆశీర్వాదాలతో నింపారు. ఇలా అనేక మంది భక్తుల ప్రాణాలను తీయాలని సాతాను సంబంధులు ప్రయత్నించినా దేవుడు మాత్రం ఆయన బిడ్డల ప్రాణములను కాపాడుతూనే వచ్చారు. మన దేవుడు సజీవుడు, సర్వయుగములలో ఉన్న దేవుడు. ఈ రోజు నీ జీవితంలో నీ ప్రాణాన్ని తీయాలని, నిన్ను అన్ని విధాలా నష్టపరచాలని, గాయపరచాలని ఎవరు ఎంత ప్రయత్నించినా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తివైతే నీవు దిగులు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నారు, నిన్ను నీ ప్రాణాన్ని కాపాడతాను అని. కనుక ఈ వాగ్దానాన్ని నమ్మి విశ్వాసంతో ప్రార్థిద్దాం. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు నిండు వందనాలు. నీ కృపను బట్టి మమ్మల్ని కాపాడుతున్న దేవా స్తోత్రములు. ఈరోజు మా ప్రాణాత్మ శరీరాలను బలపరిచే వాగ్దానంతో మాతో మాట్లాడినందుకు నిండు వందనాలు. నీ యందు భయభక్తులు కలిగి ఎల్లవేళలా నీతో అంటుకట్టబడి జీవించే ఆత్మీయ జీవితం మా అందరికీ దయచేయమని యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.